ఎస్సీ వర్గీకరణ కోసం మేము అధికారంలో ఉన్నప్పుడే చట్టసభల్లో ఆమోదం తెలిపి పంపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీ వర్గాల కోసం కూడా ఆయన అన్నీ చేసిండ్రు. ఆయనే వస్తలేడు సభకు అని కాదు, ఇప్పుడు అన్నీ మేము ఆమోదం తెలుపుతున్నామంటే ఆయన మమ్మల్ని వెనకాలండి ముందు నడుపుతున్నాడు. హరీష్ రావు గారు వేరు కాదు, గంగుల కమలాకర్ వేరు కాదు, కేటీఆర్ గారు వేరు కాదు, వీళ్ళందరూ కేసీఆర్ గారు పంపించినోళ్ళే కదా. కేసీఆర్ గారు ఆమోదం తెలుపుతున్నారు కాబట్టి వీళ్ళందరూ ఆమోదం. అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా ముందు ఉండాల్సింది, వీళ్ళు కాదు కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు, ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వస్తలేడు అని ప్రశ్నల వర్షం కురిపించే బదులు నీకు అధికారం వచ్చింది, నీకు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అధికారంలోకి వచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే కదా నీకు ప్రజలు అధికారంలోకి ఇచ్చిండ్రు. హామీలను ఇచ్చే తెలివి లేక ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు, ఫామ్ హౌస్లు ఉంటాడు, ఇంకేదేదో మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చిండా రాలేదా అనేది కాదు, నువ్వు చేస్తా అన్న హామీలను నెరవేర్చు.